హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మినపడేలు వేసుకుని వాంపుల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి దీని గురించి అయితే ముందుగా ఒక బౌల్లోకి చింతపండుని అయితే నానబెట్టుకుంటాము. తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న మినపడియాలని కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలో బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ని ఇండ్ల కింద కట్ చేసుకొని అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పోపులు, ఎండుమిర్చి, వాము అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే పుల్ల తీసి మనం ఆ పోపు వేసుకున్న బౌల్లోకి అయితే మనం ఆ పుల్ల నీళ్ళని వేసేయాలన్నమాట. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తాము. పసుపు యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేస్తాము. పులుసు అంటే మనం తీపిది కదా చేసుకుంటాం. సో పంచదారకు బదులు బెల్లం వేస్తే చాలా మంచిది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా మనకి పెరుగుతుంది. సో బెల్లం హెల్త్కి కూడా చాలా మంచిది. సో అన్ని పులుసులో కూడా బెల్లం యూజ్ చేయడం మంచిది షుగర్ కన్నాను. సో ఇప్పుడు ఈ బెల్లం కరిగినంత వరకు కూడా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మినపొడియాలను అయితే మనం ఇందులో వేసేయాలి. ఎక్కువసేపు మరగనివ్వకూడదు వడియాలు వేసిన తర్వాత, ఎందుకంటే వడియాలు అయితే మెత్తగా అయిపోతాయి. ఎందుకంటే ఇంట్లో చేసిన వడియాలు కాబట్టి చాలా స్మూత్గా ఉంటాయి. కానీ పులుసు మాత్రం చాలా చాలా బాగుంటుందండి. రైనీ సీజన్లో ఇలా వేడివేడి వాంపులుసు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.